బీసీలకు దగ్గరవుతున్న కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో సరికొత్త మార్పు. బలమైన బీసీ నాయకులు లేకనే 10 ఏళ్లుగా తిప్పలు. బీసీ రిజర్వేషన్ల అంశంతో మరింత దూకుడు. అన్ని రాష్ట్రాలలో వస్తున్న కదలికలు. తెలంగాణలో బీసీ కులగణనతో పడిన అడుగులు. ఒకప్పుడు బీసీలు కాంగ్రెస్ వెంటే, బీసీలను తన వైపు తిప్పుకున్న బీజేపీ. నరేంద్ర మోడీ ప్రధాని కావడంతో మరింత బీసీ పోలరైజేషన్. ఇప్పుడిప్పుడే బీజేపీ నుంచి దూరమవుతున్న బీసీలు కాంగ్రెస్ నిర్ణయాలతో మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీసీలంతా ఏకమైతే కాంగ్రెస్కు మళ్లీ పూర్వపు రోజులు. ఆ దిశగా అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ. తెలంగాణ నుంచి బలంగా మొదలైన బీసీ గళం. సీఎం రేవంత్ రెడ్డి వల్ల బీసీల రిజర్వేషన్ అంశం. అన్ని పార్టీలలో మొదలైన చలనం. బీసీ జెండాలు మోయడానికి అన్ని పార్టీలు సిద్ధం. రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం. ప్రతిపక్షాలకు దిక్కు తోచని పద్మ వ్యూహం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణం బీసీలు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ఇంతకాలానికి గుర్తించింది. అందుకే మళ్లీ దేశంలో పూర్వ వైభవం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తోంది. బీసీలను మరింత దగ్గర చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. దేశవ్యాప్తంగా వస్తున్న రాజకీయ మార్పుల్లో భాగంగా రాను రాను కాంగ్రెస్ బీసీలకు కొంత దూరం అవుతూ వచ్చింది. ఒకప్పుడు పేదలు, బడుగుల పార్టీ అంటే కాంగ్రెస్ అనే పేరుంది. ముఖ్యంగా దళితులు, గిరిజనులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారు. బలమైన ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీకి వారే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికీ దళిత, గిరిజన ప్రజలకు ఇందిరమ్మ నామమే జపిస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్కు మాత్రమే ఓట్లు వేస్తారు. ఆ ఓటు బ్యాంకును ఇప్పటి వరకు ఎవరూ 1% కూడా కదిలించలేకపోయారు. ఇది దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ ఆ రెండు వర్గాలు కాంగ్రెస్కు అండగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా ముస్లిం మైనార్టీలు కూడా కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే దేశంలో భారతీయ జనతా పార్టీ బలపడుతూ వచ్చిందో అప్పటి నుంచి మెల్లిగా బీసీలు కాంగ్రెస్కు దూరం అవుతూ వచ్చారు. అందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ ఓట్లకే అధిక ప్రాధాన్యతనిస్తుందన్న ప్రచారం భారతీయ జనతా పార్టీ బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అంతేకాకుండా మెజార్టీ ప్రజల ఓట్లను కాదని కేవలం అధికారం కోసం కాంగ్రెస్ మైనార్టీల ఓట్ల కోసమే తప్పిస్తుందంటూ విపరీతమైన ప్రచారం సాగిస్తూ వచ్చారు. దానిని ప్రజలు కూడా క్రమక్రమంగా నమ్ముతూ వచ్చారు. బీసీలకు, మధ్యతరగతి ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందన్న నమ్మకాన్ని కల్పిస్తూ వచ్చారు. అంతేకాకుండా బీసీలలో ఉండే దైవం మీద నమ్మకాన్ని మరింత పురిగొల్పుతూ వచ్చారు. సనాతన ధర్మం వైపు బీసీలను అడుగులు వేయించారు. 2014లో అధికారంలోకి వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ బలంగా బీసీ జపం చేసింది. దానితో పాటు మెజార్టీ ప్రజల మీద మైనార్టీ ప్రజల దాడుల గురించి పదే ప్రస్తావిస్తూ వచ్చేవారు. క్రమంగా సనాతన ధర్మాన్ని బలంగా విశ్వసించే బీసీలను కాంగ్రెస్కు దూరం చేస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో పాగా వేసేదాకా వచ్చారు. దేశంలో వరుసగా భారతీయ జనతా పార్టీ 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం బీసీలు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 7 సార్లు వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో వరుసగా 3 సార్లు, ఆఖరుకు హర్యానా లాంటి రాష్ట్రంలో కూడా 3 సార్లు, మధ్యప్రదేశ్లో 5 సార్లు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రికార్డులను సృష్టిస్తూ వచ్చింది. ఇదంతా బీసీ ప్రజల పుణ్యమే అన్నది ఇప్పుడిప్పుడు కాంగ్రెస్కు అర్థమవుతుంది. కేవలం భారతీయ జనతా పార్టీ మత రాజకీయమే అనుకున్నారు. కానీ బీసీల బలం విపరీతంగా తోడు కావడంతో భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ పెరుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ బీసీ గణన జరిపించాలని డిమాండ్ చేశారో బీజేపీ అసలు రూపం బయటపడింది. బీసీ ముసుగు రాజకీయాన్ని బీజేపీ ఎంత చాకచక్యంగా సాగిస్తుందన్నది దేశ ప్రజలకు కూడా అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీ కన్నా బీసీలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న నిజం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ దేశంలో, రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ రుణాలతో పాటు బీసీ యువతకు కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తూ వచ్చేవారు. వాటి స్థానంలో భారతీయ జనతా పార్టీ ముద్రా రుణాలు అంటూ రకరకాల పేర్లతో తెచ్చిన రుణాలు ఎవరికి అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి. కొన్ని లెక్కల ప్రకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తరపున ఇస్తున్న రుణాలన్నీ ఓసీలకే చెందుతున్నాయన్న నిజాలు కూడా బయటపడుతున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం బీసీలను, లాభపడేందుకు ఓసీలను ఎంచుకుంటున్న సత్యం వెలుగులోకి వస్తోంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీలో పెత్తనమంతా ఓసీలది, రాజకీయంగా ఓట్లు మాత్రం బీసీలవి అనే విషయం కూడా తేటతెల్లమవుతూ వస్తోంది. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూసే క్రమంలో కాంగ్రెస్ మళ్లీ అందుకుంది. బీసీలను దగ్గర చేసుకోవాలన్న ఆలోచన చేసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశమంతటా బీసీ గణన జరగాలి, బీసీలకు ఈ దేశంలో జరగాల్సినంత న్యాయం జరగలేదని ప్రకటించారు. అన్ని వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరిగినా బీసీలకు జనాభా ప్రాతిపదికన అందాల్సిన న్యాయం అందలేదన్నది బలంగా రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలకు ముందు ఒక ప్రయోగం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు బలంగా నమ్మేలా చేశారు. ఎక్కడికి వెళ్ళినా ముందు బీసీ డిక్లరేషన్ గురించి గట్టిగా చెబుతూ వచ్చారు. ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కాలని సూచిస్తూ వచ్చారు. అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతోందంటూ వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 42% రిజర్వేషన్ ఉద్యోగ రాజకీయ రంగాలలో వెంటనే అమలు చేస్తామన్నారు. కాకపోతే ఇంత తిరకాసు ఉంటుందని ఏ రాజకీయ పార్టీ చెప్పదు. కానీ ఒక ప్రయత్నం చేయడం ఎంతో ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% హామీని ప్రతిపక్షాలు కూడా కాదని చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. దాంతో కాంగ్రెస్ కు బీసీల మద్దతు విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అయితే కాంగ్రెస్ ఈ 10 ఏళ్ల కాలంలో బలహీనపడుతూ రావడానికి బలమైన బీసీ నాయకులు కూడా లేకపోవడం ఒక కారణమనే చెప్పాలి. అది దేశవ్యాప్తంగా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత ఓసీ నాయకులు ఉన్నా ముందు వరుసలో ఉండాల్సిన బీసీ నాయకులు కూడా చాలా మంది అవసరం. గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ కు బీసీలు దూరమవుతూ వస్తుండటంతో పాత తరం కనుమరుగైపోయింది. కొత్త తరం కాంగ్రెస్లో లేకుండా పోయింది. మొత్తంగా బీసీ నాయకత్వం బలంగా లేకుండా పోయింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చితే కాంగ్రెస్ కు వచ్చే మరో 30 ఏళ్లు దేశంలో తిరుగులేని శక్తిగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తే దేశమంతా తెలంగాణ వైపు చూడడమే కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తారు. కాంగ్రెస్ ను బీసీలంతా బలపరుచుతారు. అందుకే ఆ అడుగు తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ వేస్తోంది. ముందుగా తెలంగాణలో ఆ ప్రచారం సక్సెస్ అయింది. అందులో భాగంగా బీసీ గణన కూడా విజయవంతంగా పూర్తయింది. దేశానికి ఆదర్శమైంది. ఆఖరకు మొన్నటిదాకా బీసీ గణనకు ససేమీరా అన్న బీజేపీ కూడా కాంగ్రెస్ డిమాండ్కు తలొగ్గింది. ఇండియా కూటమి నుంచే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా బీసీ గణన చేయాలని పట్టుబట్టారు. ఆ రాష్ట్రంలో పూర్తి చేశారు. దాంతో ఎన్డీఏ కూడా కదలక తప్పలేదు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోక తప్పలేదు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ విజయమే అయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ ఎంతో ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేకపోతే బీసీ గణన ఏదో తూతూ మంత్రంగా చేపట్టేవారు. కానీ ఆయన అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అన్ని విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సిన అవసరమూ లేదు. కానీ ప్రజలకిచ్చిన మాట మేరకు అడుగులు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి లేకుంటే తెలంగాణలో బీసీ మాటే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఆలోచనే లేదు. అలాంటి చైతన్యమే ఇప్పుడు వచ్చేది కాదు. బీసీల కోసం మిగతా ఏ పార్టీలు అనుసరించేవి కాదు. అన్ని పార్టీలు బీసీ మంత్రాన్ని జపించేవే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాదు, అన్ని పార్టీలు బీసీ ఎజెండా ఎత్తుకోకుండా మనుగడ సాధించే పరిస్థితి లేదు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమే అని చెప్పాలి.